ఇక ఇంకొక వార్త చూడొచ్చు. మాగంటి చావుకు కారణం కేటీఆర్ అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇది గోపీనాథ్ తల్లి అంటున్న మాట. రేవంత్ కు దమ్ముంటే విచారణ జరపాలి. సీఎం పదవి కోసం కేటీఆర్ ఏమైనా చేస్తారు. కవితక్క మీ తండ్రి బాగోగులు చూసుకో. టోపీ పెట్టుకున్న రేవంత్ను చూస్తే నటుడు వేణుమాధవ్ గుర్తుకొస్తున్నారు. కేంద్ర మంత్రి సంజయ్ బోరబండలో రోడ్ షో అనుమతి లేదని తొలుత ప్రచారం. బీజేపీ వర్గాల సీరియస్. అనుమతి ఉన్నా లేకున్నా వస్తానన్న బండి. ఆ తర్వాతే ర్యాలీకి ఓకే చెప్పిన పోలీసులు అంటూ ఒక వార్త చూడొచ్చు. మాగంటి చావు కారణం కేటీఆర్ అయినా ఎవరు చెప్పారు? గోపీనాథ్ తల్లి నిన్న మీడియా ముఖంగా చెప్పింది. మనం సోషల్ మీడియాలో చూసినాం. మరి రేవంత్ కు దమ్ముంటే దాని మీద విచారణ జరపాలని బండి సంజయ్ అంటున్నాడు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈ మాగంటి సునీత, మాగంటి గోపీనాథ్ చావు కథ దీంట్లో విచారణ జరపాలి రేవంత్ రెడ్డికి దమ్ముంటే అని బండి సంజయ్ చెప్తున్నాడు కదా. మరి బండి సంజయ్కి దమ్ముంటే కాళేశ్వరం విషయంలో అట్లాగే ఈ కార్ రేస్ విషయంలో ఈ రెండు విషయాలలో ఎందుకు విచారణ చేస్తలేడు బండి సంజయ్? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఎందుకు విచారణ చేస్తలేడు అన్నప్పుడు దమ్ము లేదు అని అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ నువ్వు దమ్ము చూసినప్పుడు దమ్ముంటే విచారణ చేయి అని చెప్పి గీ ఎలక్షన్ల టైంలో మాట్లాడే మాటలు కూడా కాదు. ఆ మాటలు పక్కకు పెడితే మరి మీరు విచారణ ఏం చేస్తున్నారు? మీరు ఎవరు పనులు దోముతున్నారు? కాళేశ్వరం విచారణ మీకు అప్పచెప్పి ఎన్ని రోజులు అవుతుంది? సిబిఐకి అప్పచెప్పి ఈ కార్ రేసుకు సంబంధించి ఏం చర్యలు లేవు. రాష్ట్ర ప్రభుత్వానికి చేత కాలేదనుకుందాం, రాష్ట్ర ప్రభుత్వం చేతనైంది చేసింది అనుకుందాం. మరి మీకేం చేతనైతే లేదా? మీకు దమ్ము లేదా? బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి లేకపోతే ఆయన ఏం చేస్తున్నాడు? మరి ఆ దమ్ము లేదా? ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, ఇద్దరు దద్దమ్మలేనా? ఇద్దరికి దమ్ము లేక ఉన్నారా? మరి అట్లాంటి ప్రశ్నలు కూడా వస్తాయి. రైట్.